యూట్యూబ్ ఆన్ చేసి ఆడియో వస్తుంది మంచి ఆడియో మంచిగా వస్తుంది యూట్యూబ్ ఆన్ చేసి ముఖ్యమంత్రి గారి ముగ్గురు మనవడు వచ్చాడు పూజా కార్యక్రమానికి. ఇప్పుడు ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తాము. తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సందేశం ఇస్తారు. వినాయక చవితి శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ సన్మానం తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరితో ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటో తీసుకున్నాం. కాబట్టి ముందుగా
శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ముందుగా సన్మానం చేస్తాను. రైట్ కూడా బ్రో, రైట్ కూడా ఎంతసేపు ఉన్నాయి కదా రిక్వెస్ట్ రైట్ కూడా నిన్నే అన్న రైట్ కూడా అన్న ముఖ్యమంత్రి గారికి ఉత్సవ కమిటీ తరఫున దీపాదాస్ మున్సీ గారికి ఇప్పుడు అమెండ్మెంట్ ముఖ్యమంత్రి గారి ఒక వినాయక సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన తర్వాత దయచేసి పోలీసులు మాదేవ అందరూ అన్ని కమిటీ సర్వీస్ కూడా చేస్తారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రభాకర్ గారు ముందు భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి హైదరాబాద్ గణపతి ఉత్సవాలు ముఖ్యమంత్రి గారు మరి మొదటి పూజ చేసి యావత్ తెలంగాణ ప్రజలకు సుఖ సంతోషాలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్షాలతో రైతులు కానీ ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నా మరి తెలంగాణ ప్రజలందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు పూజ చేయడం జరిగింది. ఆలయ నిర్వాహకులు అర్చకులు స్వాగతం చెప్పి ఆ దేవుడు యాత్ర చెప్పిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు ఈ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వాటన్నిటికీ ప్రజలందరూ కూడా సహకరించి ఇంకా మరింతగా ఎటువంటి ఇబ్బందులైనా అన్ని రకాలుగా మద్దతు అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క విఘ్నేశ్వర మహారాజ్కి జయచెప్తూ అటువంటి ప్రభుత్వ నష్టమైనటువంటి నిర్ణయాలు లేకుండా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా యావత్ తెలంగాణ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మరి నా సందర్శించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు అనిల్ యాదవ్ రాజ్యసభ సభ్యులు బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి ఖైరతాబాద్ వినాయక ఉత్సవ సమితి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా
వినాయక చతుర్థి పూజకు మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం హైదరాబాద్ వినాయకుడికి ఒక సంవత్సరం 70వ సంవత్సరం ఈ సంవత్సరం 70వ అడుగు వినాయకుడిని పెట్టడం జరిగింది. హైదరాబాద్ వినాయకుడు అంటే కేవలం హైదరాబాద్ నగరంలో తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వినాయకుడి గురించి చర్చిస్తుంటది. మరి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా అదేవిధంగా వినాయకుడు ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కూడా హైదరాబాద్ వినాయకుడిని కోరుతూ మరొకసారి వినాయక సభ్యులు కమిటీ సభ్యులందరికీ కూడా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణేష్ మహారాజ్ కి ఈరోజు మహాగణపతి తొలి పూజకి మన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి పూజ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం స్వామి దర్శనం కోసం అన్న ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా వచ్చినప్పుడు మేమందరం అదే కోరాము. మంచి పాలన రావాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు నడవాలనే ఉద్దేశంతో అందరం ఆ రోజు స్వామికి పూజ చేసి మనసారా కోరాము. ఆ కోరికలన్నింటినీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కాదు ఎక్కడెక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులంతా కూడా ఎంతో సంతోషంగా ఈరోజు స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ఘనంగా పూజ చేస్తూ ఉన్నారు. జనాలలో రేవంత్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యాలతో ఆశీర్వదించాలి. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ప్రజలకు పాలన అందించేందుకు ఉన్న ఆటంకాలను मैं निवेदन करूंगा दीपादास मसीह जी से कि गणेश चौथी के शुभ अवसर पर आपका सपोर्ट। आज गणेश चतुर्थी में पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो। आप पूरी तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले फूले भरे। सबको गणेश चतुर्थी के अभिनंदन और शुभेच्छा हम जनाते हैं। साथ साथ ये जो मूर्ति हर साल 1 फुट बढ़ते जा रहे हैं, इसी के साथ साथ जैसे मूर्ति की बढ़ती हो रही है, इसी के साथ साथ तेलंगाना भी आगे बहुत आगे जाए और डेवलपमेंट में तरक्की में बहुत आगे जाए। रेवंत जी मुख्यमंत्री ने सारे मंत्रिमंडल के साथ बहुत सेवा करें, यही प्रार्थना करती हूँ। धन्यवाद। సోదరులారా, మీ అందరికీ తెలుసు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేని విధంగా ఈ జరగబోతున్నటువంటి ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని, ఈ 11 రోజులు తెలంగాణ మొత్తం నిత్య కళ్యాణ ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచనతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడంలో మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎండ్బి కానివ్వండి, మిగతా అన్ని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా సోదరులు కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గణేశోత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మన మహారాష్ట్రలో ఇంకా లాల్బాగ్ రాజా అని హైదరాబాద్ కా ఏ మహారాజా అనే సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియా చూస్తా ఉండే लालबाग का राजा का आज हैदराबाद के अंदर तेलंगाना के अंदर ये खैरताबाद का ये महाराजा है। आने वाले दिनों में खैरताबाद का महाराजा के नाम पे इसको हम बुलाएंगे आने वाले दिनों के अंदर।
మహారాష్ట్ర కంటే కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం. దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చినందుకు వారు కూడా అనిల్ యాదవ్ గారికి, గౌరవ్ రెడ్డి గారికి, విజయారెడ్డి గారికి, ఉత్సవ కమిటీ సభ్యులకు మీతో చిన్న రిక్వెస్ట్, ఉత్సవ కమిటీ సభ్యులకు ఈ రోజే సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ సమయం దొరుకుతుంది మీ అవకాశము. ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఎంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు భయపడేవాళ్ళు, మీరు ధైర్యం చేసి వస్తారు కాబట్టి ధైర్యం మీరు వచ్చినందుకు ఖైరతాబాద్ తరఫున వారికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతల రామచంద్రారెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు. నాగేష్ గారు, ఆప్తాహి శ్రీధర్ గారు, వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా వీరామాధవ్ గారికి, మిగతా అందరికీ కూడా పేరు మీద లక్ష్మణ్ గారు ఇక్కడ వచ్చాడు. అందరూ ఒక ఫోటో తీసుకుంటూ తర్వాత స్టాప్ మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి సందర్భంగా వారి సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. యూత్ అందరూ వచ్చేయండి, అందరూ వచ్చేయండి. చాలా పెద్ద సెలబ్రేట్ చేశారు. రాండి ఖైరతాబాద్ యూత్ మొత్తం వచ్చేయండి. నిన్న వచ్చేయండి. అలౌడ్ ప్లీజ్ అండి, అలౌడ్ ప్లీజ్ కండి, అలౌడ్ ప్లీజ్ అలౌడ్ వచ్చేయండి. తమ్మి యూత్ అంతా వచ్చేయండి. నిన్న వచ్చేయండి అందరూ అమ్మా. చూడదా బాబు నిన్న దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో మీరు మాట్లాడతా మైక్ మీద కూర్చొని మాట్లాడతారు. మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాద్ నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా